దండకారణ్యం దద్దరిల్లిపోతోంది. ఇటు మావోయిస్టులు అటు భద్రతా బలగాల కాల్పుల మోతతో అట్టుడికిపోతోంది. ఆపరేషన్ కగార్ అంటూ భద్రతా బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నంబి అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్న తరుణంలో ఈ కాల్పులు మొదలయ్యాయి. అయితే ఈ కాల్పులతో మావోయిస్టులు కర్రెగుట్ట వైపు పారిపోతున్నట్టుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం తెలంగాణ సరిహద్దు నుంచి వేల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు ఛత్తీస్గఢ్ కు తరలి వెళ్లాయి. ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి నిర్వహిస్తున్న ఆపరేషన్ లో మావోయిస్టులకి వరుసగా భారీ ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ క్యాడర్ తో పాటుగా అగ్రనేతలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే శాంతి చర్చలు అంటూనే ప్రభుత్వం ఇలా ఎన్కౌంటర్లు చేయడం దుర్మార్గమని ఆరోపించారు ప్రొఫెసర్ హరగోపాల్. కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటించి మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన ఉంటే దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వము కొంతైనా నియంత్రణ తాను ఒక కంట్రోల్ రిస్ట్రెయింట్ పాటిస్తే బాగుండేది. తాను ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా సుష్మా ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్చలకు ఎవరు వచ్చినా నా దగ్గరికే రావచ్చు, నేను మాట్లాడడానికి సిద్ధమని అన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కనుక సంయమనం పాటించాలని, తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తప్పకుండా ఛత్తీస్ గవర్నమెంట్ స్పందించాలి. ఎన్కౌంటర్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేసింది. సాయంత్రం 4,000 మంది సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలు కర్రెగుట్ట చుట్టూ మోహరించాయి. అటు సైడ్ నుంచి సిఆర్పిఎఫ్ కోబ్రా ఛత్తీస్గఢ్ దాదాపు 3,000 మంది, దాదాపు 8,000 మందికి పైగా ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఇరువైపులా ఫైరింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్ట వైపు మావోయిస్టులు పారిపోతున్నారన్న సమాచారంతో కర్రెగుట్ట మొత్తం పూర్తిగా సిఆర్పిఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే కర్రెగుట్ట చుట్టూ బాంబులు పెట్టామని హెచ్చరించిన నేపథ్యంలో బాంబు తీసుకెళ్లి ఈ చర్చ కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి కల్లా కర్రెగుట్ట ఒకవేళ మావోయిస్టులు రీచ్ అయితే మాత్రం అతిపెద్ద ఎన్కౌంటర్ జరిగిన అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఫైరింగ్ 2 వైపు కొనసాగుతున్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ ఈ ఆపరేషన్ చేస్తుంది.